రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కుంట్లూరులోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో ఈక్వాలిటీ కప్ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఎమ్మెల్సీ మల్క కుమరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. క్రీడ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుందని శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, యువత క్రీడల్లో దేశం పేరును రాష్ట్ర కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టాలని తెలిపారు. చదువే కాకుండా క్రీడల్లో కూడా రాణించి భవిష్యత్ తరాలకు స్ఫూర్తి నింపాలని అన్నారు. ఇంజనీరింగ్ క్యాంపస్ లో 52 డిఫరెంట్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ ద్వారా జేవైసీ ద్వారా మేము ఈ టోర్నమెంట్ నిర్వహించాము. అన్ని కాలేజెస్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇది చాలా ఆహ్లాదకరంగా జరిగింది. చిన్నజీయర్ స్వామి గారు వాళ్ళ డివైన్ బ్లెస్సింగ్స్ తోటి ఈ రోజు విన్నర్స్ కి అండ్ రన్నర్స్ కి అందరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ జీవస్వామి యొక్క ముఖ్య ఉద్దేశం ఈక్వాలిటీ, దాని గురించి ఈరోజు చాలా చక్కగా పిల్లలందరికీ ఎడ్యుకేషన్ తో పాటుగా క్రీడ ఎలా ఉండాలి, క్రీడ ఎలా సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషన్ కి అనేది చాలా చక్కగా చెప్పారు. పిల్లలందరికీ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. దీనివల్ల వాళ్ళు భవిష్యత్తులో ఆటలు కానీ దాంతో పాటుగా విద్య కూడా కంటిన్యూస్ గా సైమల్టేనియస్ గా ఎలా నేర్చుకోవాలో స్వామీజీ గారు చాలా చక్కగా వివరించారు. We offer Mangalasasanams to Sriman Kumarai Garu for his attitude in promoting good education, holistic education. And of course, the first school, in very short span of time, he took the education to its leaps and bounds. Mangalasasanams to your. So he wants to make by promoting wonderful games among not only within their institutions but also with different colleges. Together he wants to promote it. So we liked the concept of Sriman Kumarai Garu. And of course he himself is a nice devotee. Education never flourishes without devotion. Devotion to God and devotion towards that education. గేమ్స్ ఆడడం వల్ల ఎట్లయితే అందరికి మనకు ఒక ఎక్సర్సైజ్ తో సహా కోఆర్డినేషన్, కోఆపరేషన్, తర్వాత విన్నింగ్, లూజింగ్ మన గేమ్ తో తెలుస్తుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా ఒక మంచి అలవాటు, గేమ్స్ ఆడే స్టూడెంట్స్ మంచిగా చదువుతారు ఎడ్యుకేషన్గా, ప్లస్ వారికి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. మంచి ఒక ఆల్రౌండర్ కావడానికి స్పోర్ట్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. దానికి మా పల్లవి స్కూల్స్ కానీ డిపిఎస్ స్కూల్స్ అన్నిట్లో కూడా ఎడ్యుకేషన్తో ఆల్రౌండ్ డెవలప్మెంట్, దానికి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్ని ఎప్పుడు ఈక్వల్గా చూస్తాము. అందులో మన జీరస్వామి ట్రస్ట్ తోని ఈ గేమ్ ఇక్కడ మన పల్లవి గ్రూప్, తర్వాత జిఆర్ ట్రస్ట్ కలిపి ఈ గేమ్స్ కండక్ట్ చేయాలి. ఇటువంటి గేమ్స్ మేము కంటిన్యూగా చేస్తూ ఉంటాము. పల్లవి స్కూల్స్లో అన్నిట్లో ఆల్వేస్ స్పోర్ట్స్ ఉంటుంది. మన వాళ్ళ టీమ్స్ అన్నింటిని పంపించి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ గేమ్ను బాగా ప్రోత్సహించినందుకు అన్ని కాలేజీలలో, స్కూల్స్లలో కూడా ప్రతి దగ్గర కూడా మన గేమ్స్ ఫెసిలిటీ ఉంటుంది, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్. తర్వాత దానికి తోడుగా వెల్నెస్ టీమ్ కూడా ఉంటుంది. ఇటు స్టూడెంట్ ఒక ఆల్రౌండ్ స్టూడెంట్ గా తయారు చేసి మన ఒక మంచి సిటిజన్ గా డెవలప్ చేయడమే మా మెయిన్ ఉద్దేశం.